పూరా లోకల్. ఒకప్పుడు ఇండియా అని చెప్పడం సిగ్గుపడేది. అమెరికా గొప్పది, జర్మనీ, యూరోప్ గొప్పది, లండన్ గొప్పది. నో, భారత సగటు పౌరుడు ప్రపంచంలో ఎక్కడున్నా ఆయన ఇండియా అని చెప్పి గల్లెదురే చెప్తున్నటువంటి ఆత్మగౌరవ బాధితాన్ని పెంచిన మానవుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మోడీ గారు ప్రపంచంలో నంబర్ 1 దేశంగా రావాలని చెప్పి కలగంటున్నాడు. దానికి కారణం ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప యువశక్తి భారతదేశంలో మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో జనాభాలో మనకంటే కొంచెం ముందున్నటువంటి చైనా అది వృద్ధ దేశం అయిపోతుంది. ప్రపంచంలో ఇవాళ యంగ్ జనరేషన్ దేశం భారతదేశం మాత్రమే. మానవ సంపద కలిగిన దేశం రిచెస్ట్ కంట్రీగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ మానవ సంపద జ్ఞానవంతంగా ఉండాలని, ఆ మానవ సంపద ఆరోగ్యవంతంగా ఉండాలని, ఆ మానవ సంపద దేశ పురోగమన బ్యాలెన్స్ కావాలని ఇవాళ ఎన్ని స్టార్టప్లు ఉన్నాయి, ఎంత రీసెర్చ్ జరుగుతూ ఉంది, దాన్ని ఎంత ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ యువత ఇన్వాల్వ్మెంట్ కోసం ఎంత గొప్పగా ప్రోత్సహిస్తూ చూస్తా ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా, రేపు 3వ ఆర్థిక వ్యవస్థగా, రేపు 1వ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది. ఎదగడంలో ఎట్టి పరిస్థితులు కూడా నేను చూస్తాను. చరిత్రలో ఒకనాడు సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం బ్రిటన్ ఇవాళ ఉందా? అది ఇవాళ లేదు. ఎప్పుడు గుళ్ళు తేలితే బొల్లు విడుతూ ఉంటారు. ఇవాళ మనం చూస్తాం కోటలు మన కళ్ళ ముందే పోతాయి, చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్దోళ్ళు అవుతారు.